ముగ్గురి ప్రాణాలను నిలిపాడు పెద్దయ్య అనే వ్యక్తి. తన పేరే కాదు, మనసు కూడా పెద్దది అని నిరూపించుకుంటూ ఇతరుల కుటుంబాల్లో వెలుగులు నింపాడు. వివరాలకు వెళ్తే కర్నూలు జిల్లా కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన 59 ఏళ్ల పెద్దయ్య 10 ఏళ్లుగా తరచూ తలనొప్పితో బాధపడేవారు. గురువారం భరించలేని తలనొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని కర్నూలులోని కిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం బ్రెయిన్ డెడ్ అయ్యారు. విషయం తెలుసుకున్న జీవన్దాన్ సమన్వయకర్త డాక్టర్ రాంబాబు బృందం పెద్దయ్య భార్య కాంతమ్మ, కుమారులకు అవయవ దానంపై అవగాహన కల్పించడంతో వారు ఒప్పుకున్నారు. వెంటనే వైద్యులు మనోజ్ కుమార్, మహేష్, మురళీకృష్ణ, అనంతరావు, ధీరజ్ తదితరులు పెద్దయ్య అవయవాలను సేకరించారు. వాటిని గ్రీన్ ఛానళ్ల ద్వారా నెల్లూరు, విజయవాడ తరలించారు. ఒక కిడ్నీని కిమ్స్లో చికిత్స పొందుతున్న కవితారాణికి, మరో కిడ్నీని నెల్లూరు అపోలో ఆసుపత్రిలో ఉన్న ప్రవీణ్ కుమార్కు, కాలేయాన్ని విజయవాడ మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీనివాస్ పెద్దిరెడ్డికి అమర్చేలా చర్యలు తీసుకున్నారు. తండ్రి చనిపోతూ మరో ముగ్గురికి ప్రాణదానం చేయడం తమకు గర్వంగా ఉందని మృతుడి కుమారుడు తెలిపాడు. బ్రెయిన్ డెడ్ అయినా కూడా మృతుడి కుటుంబ సభ్యులు అవయవాలను దానం చేయడం ద్వారా మిగతా వారికి ప్రాణదానం చేసిన వారు అవుతారని కిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ అవయవ దానానికి ముందుకొస్తే ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. కిమ్స్ హాస్పిటల్లో పెద్దయ్య అనే ఒక వ్యవసాయదారుడు, మన దొడ్డిపాడు గ్రామానికి చెందిన, కల్లూరు మండలం దొడ్డిపాడు గ్రామానికి చెందిన వ్యక్తి ఉదయం నిద్రలేసి 2వ తేదీ నాడు బ్రష్ చేసుకుని ఉండగా ఆయనకు తీవ్రమైన తలనొప్పి వచ్చి తలలో ఏదో పగిలిపోయినట్టుగా ఫీల్ అయ్యి ఇమీడియట్గా కిమ్స్ హాస్పిటల్కి రావడం జరిగింది. అయితే ఇక్కడ డాక్టర్లు ఎమర్జెన్సీలో చూసి అతనికి లోపల రక్తం బ్లీడ్ అయినట్టు, రక్తం గడ్డగట్టినట్టు కనుక్కొని అడ్మిట్ చేసి చాలా తీవ్రమైన శ్రమతో ఆయన్ని ట్రీట్మెంట్ ఇచ్చారు. అన్ని రకాల ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా దురదృష్టవశాత్తు ఆయన కోలుకోలేకపోయాడు. శనివారం ఉదయం చనిపోవడం జరిగింది ఆ పెద్దయ్య అనే వ్యక్తి. అదే వాళ్ళ కుమారులు, వాళ్ళ భార్య చాలా పెద్ద హృదయంతో ఆలోచించి అవయవ దానానికి ముందుకు వచ్చారు. ఈ అవయవ దానం చేయడానికి మన స్టేట్ కోఆర్డినేటర్ డాక్టర్ రాంబాబు గారు, ఆయన ఆధ్వర్యంలో మన కిమ్స్ హాస్పిటల్లో అవయవదానంకి సంబంధించిన కోఆర్డినేటర్స్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ పేరెంట్స్, అంటే ఆయన భార్య, ఆయన కుమారులతో చర్చించి అవయవదానానికి ముందుకు వచ్చినందుకు చాలా కృతజ్ఞతలు తెలిపి, ఈ అవయవదానానికి ముందుకు వచ్చిన వాళ్ళు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఆయనకు సంబంధించిన 2 కిడ్నీసు, లివరు ఆయన దానానికి ముందుకు వచ్చారు. ఆ విధంగా ఆయన ముగ్గురు వ్యక్తులకు జీవం పోసినట్టయింది. చనిపోయిన తర్వాత కూడా ఆయన ముగ్గురు వ్యక్తుల్లో బతుకుంటున్నాడు. ఆ విధంగా ముందుకు వచ్చిన వాళ్ళ ఫ్యామిలీని చాలా అభినందించాలి. అంటే మన అవయవదానం అనేది ఎంత డబ్బు పెట్టి కొనగలిగేది కాదు. అలాంటిది ఆ ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అంత గొప్పగా ఆలోచించి ముగ్గురు ప్రాణాలని ఈరోజు నిలబెడుతున్నారు. అందులో ఒక కిడ్నీ మన నెల్లూరులో ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తికి, చాలా యంగ్ ఏజ్లో కిడ్నీ ఫెయిల్ అయిన వ్యక్తికి మన అవయవదాన కార్యక్రమం కింద గవర్నమెంట్ తరఫు నుంచి నెల్లూరుకు ఒక కిడ్నీ పోతా ఉంది. 2వ కిడ్నీ మన కిమ్స్ హాస్పిటల్లో ఒక వ్యక్తికి అమ్మటం జరుగుతుంది. అలాగే ఆయన లివర్ని విజయవాడలో మణిపాల్ హాస్పిటల్లో లివర్ సంబంధమైన ప్రాబ్లంతో బాధపడుతున్న వ్యక్తి కోసం ఇవ్వాల్సి వస్తుంది. సో ఈ ముగ్గురు వ్యక్తుల్లో పెద్దయ్య అనే ఆయన చనిపోయిన వ్యక్తి ఒక అవయవాలు పోయి ముగ్గురు ప్రాణాలని ఆయన కాపాడగలిగారు. సో చాలా గ్రేట్ కార్యక్రమం చేశారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా కిమ్స్ హాస్పిటల్ నుంచి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చాలా పెద్ద మనసుతో వచ్చారు. ఈ అవయవదానం అనేది ఇంకా కొద్దిగా మనకు సంఘంలో అందరికీ చేరవేసి చనిపోయిన వ్యక్తులు, బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తులు అవయవదానం చేయడం వల్ల వాళ్ళు 3-4 వ్యక్తుల ప్రాణాలని కాపాడినట్టు. ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడుతున్నారంటే ఒక కుటుంబాన్ని నిలుపుతున్నారు.
ఆ విధంగా అంత పెద్ద మనసుతో వాళ్ళు బయటకు వచ్చి అవయవదానం చేయడం అనేది చాలా అభినందనీయం. మా కిమ్స్ తరఫు నుంచి వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు తెలుపు.